శుద్ధి చేయకుండా భూమిలో కానీ బయటికి వదిలినా వాళ్ళ మీద బలమైన చర్యలు తీసుకుంటాం. మీకు జగన్ వచ్చి ఒకటి కాదు 2 సార్లు కాదు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. కరెంటు పట్టుకుంటే కాదు వాడితే కూడా షాక్ కొడతా ఉంది ఈ ప్రభుత్వంలో. ఈ ఒకటే మాట, ఈ వేసవిలో కరెంటు బిల్లులు తగ్గాలి అంటే ఏసీలు ఫ్రిడ్జ్లు ఆపితే సరిపోదు. ఈ మే 13వ తారీఖున ఆ ఫ్యాన్ ని స్విచ్ ఆఫ్ చేసేయండి. ముఖ్యంగా మత్స్యకారులకి జట్టీలు నిర్మించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకాలు తీసుకొస్తా ఉంది. ఫిషర్మెన్ కి, మత్స్యకారులకి జట్టీలు, ముఖ్యంగా చింతపల్లిలో జట్టీ రావాల్సిన అవసరం ఉంది. అది మా దృష్టిలో ఉంది. పూసపాటి రేగ మండలం చింతపల్లిలో జట్టీ అవసరం చాలా ఉందని మత్స్యకారు సోదరులంతా చెప్తున్నారు. నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మనకి లోకం మాధవ్ గారిని గెలిపిస్తే నేను అలాంటి సమస్యలన్నీ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని మేమందరం ఒక బలమైన ఒక నిర్ణయాలు తీసుకొని ప్రతి 30-40 కిలోమీటర్లకి 70 కిలోమీటర్లకి చిన్న జట్టీలు, పెద్ద జట్టీలు, ముఖ్యంగా మత్స్యకారులు తీసుకొచ్చే పోరాటం చేస్తాం. ముఖ్యంగా యువతకి మీరు ఏ కులం ఏమైనా అడుగుతారు. చంద్రబాబు గారు కూడా చెప్పాను మొన్న, కుల గణాంకాలతో పాటు ఇక్కడున్న ఆడపడుచులకు కూడా, యువతులకు కూడా, యువకులకు కూడా మీ కులంతో పాటు మీ ప్రతిభ, మీ సమర్థత ఏంటి అని తీసుకుంటే దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తాం. మీరు ఎక్కడికి వెళ్లాలన్నా, విదేశాలు వెళ్లాలన్నా, లేదంటే ఇంకా పెద్ద చదువులు చదవాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, వొకేషనల్ ట్రైనింగ్ ఎలాంటిదైనా సరే మీ ప్రతిభ, మీ ఇష్టాలు, అయిష్టాలని అన్ని కనుక్కొని మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి పెడతాం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్ని చాలా ఆరోగ్యవంతంగా చేసి పెడతాం. ముఖ్యంగా తాగునీరుకి, సాగునీరుకి సంబంధించి 4 నుంచి 8 చెక్ డ్యాంలు అవసరం ఉంది. 3 ట్రిబ్యూటరీస్, ముఖ్యంగా గోస్తని, చంపావతి, కందివలస గడ్డల మీద మనకి చెక్ డ్యామ్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము లోకం మాధవి గారి నాయకత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తాం.